100% ఆయనే కానీ దానికి సంబంధించిన వ్యక్తులు ఇంత పెద్దవారైనా కానీ అందులో ఫిక్సప్ చేయడం దొరుకుతాయి. ఎందుకంటే బికాస్ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ హ్యావ్ బీన్ ఆల్రెడీ రికార్డెడ్. కాబట్టి తప్పకుండా వాళ్ళు శిక్షించబడతారు. దయచేసి ఇప్పటికైనా బీజేపీ మీరు డ్రామాలు కట్టిపెట్టండి, అని చెప్పి అంటున్నా. యావత్ రాష్ట్ర ప్రజానికి గమనిస్తుండ్రు. ఇవాళ వాస్తవాలు ఏంటంటే 4 ఉద్యోగులతో బయటకు వస్తుంది, ఏ పార్టీ ఏంటి అనేది 4 ఉద్యోగులతో బయటకు వస్తుంది. ఈ డ్రామాలు కట్టిపెట్టండి అని చెప్పని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదని మేము అనటం లేదు. వాళ్ళకైనా బాధ్యత వాళ్ళు చర్యలు తీసుకోండి, మేమైతే అడ్డుపోవటం లేదు కదా. సమగ్ర విచారణ సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇవాళ ఏదైతే మీరు ఏ సిబిఐ విచారణ అని చెప్పని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు కనీసం ఈ అంశాలు వెలుగులోకి వచ్చేంత వరకు దానిపై నోరెత్తలేదు, పల్లెత్తు దాని గురించి మాట్లాడలేదని చెప్పి అంటున్నా. ఈ అంశాన్ని తెరపై పట్టుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వ విచారణ అధికారులు, వాస్తవాలు వెలికి తీసింది రాష్ట్ర ప్రభుత్వ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అని చెప్పి అంటున్నారు. ఇది కేవలం కేసీఆర్ బెయిల్అవుట్ చేయడానికి నేరంకి వెళ్ళి వాళ్ళు ఎప్పటికీ ఈ అంశాలు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తారే. ఇవాళ ఏమంటున్నా, జ్యుడిషియల్ ఎంక్వైరీ మించినటువంటి యొక్క పారదర్శకత, నిష్పక్షపాతంగా విచారణ చేపట్టేటువంటి ఏజెన్సీ ఇది లేదు. ఇవాళ ఏదైతుందో గత ప్రభుత్వంలో జరిగిన మిస్డీడ్స్, కాళేశ్వరం ప్రాజెక్టే కానీ భగీరథే కానీ ఏదైనా కానివ్వని చెప్పి అంటున్నా, ఆ మిస్డీడ్స్ అవినీతి ఆస్కారాలు ఉన్నట్టు అంశాలు అన్నింటిపైన ఏదైతుందో నిష్పక్షపాతంగా విచారణ చేపట్టబడుతుందని చెప్పని తెలియజెప్పడానికి ఏదైతుందో ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీ న్యాయ విచారణ ఆదేశింపజేయడం జరిగింది. దానికి అనుగుణంగా ముందుకు పోతున్నాం. ఇట్స్ నాట్ ఫార్ అవే. త్వరలో ఏదైతుందో వాస్తవాలు వెలికి రాబోతున్నాయి. సంబంధించిన బాధ్యులపై ఏదైతుందో మరి వాళ్ళు తప్పకుండా నేర ఆరోపణ ఎదుర్కోవాల్సి వస్తుంది. వీళ్ళ భారత శిక్షా స్మృతి అనేది అందరి సమాన స్థాయిలో ఉంటుంది. ఈ అవినీతి అవకతవకల బాధ్యులైనటువంటి వారందరూ కూడా వాళ్ళు ఎవరైనా కానీ గత ప్రభుత్వ హయాంలో బాధ్యత నిర్వర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సహా అందరూ కూడా ఈ నేరం ఎదుర్కోవాల్సిందే. చూద్దాం, దట్ గవర్నమెంట్ విల్ టేక్ డిసిషన్. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది దే హావ్ టు గివ్ ది రిపోర్ట్ అనేది ఆల్రెడీ వాళ్ళు నోటీసెస్ ఇష్యూ చేశారు. సంబంధిత దానిపై వివరాలు ఎవరి దగ్గర ఏమేమి ఉన్నా కానీ అవన్నీ వివరాలు సమర్పించబడే విధంగా అట్లాగే డిపార్ట్మెంట్ ఏజెన్సీస్ కూడా వాళ్ళు నోటీసెస్ జారీ చేసిండ్రు. వాటి తదుపరి ఏదైతే ఉందో డెఫినెట్లీ దే విల్ ప్రొసీడ్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్. ఐ థింక్ రిపోర్ట్ విల్ కమ్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ చేసింది బీఆర్ఎస్ పార్టీని రక్షించడానికి బీజేపీ ఏదైతుందో ఈ కొత్త డ్రామా తెరపైకి పట్టుకొచ్చింది. అవునాయన అవన్నీ బయటకు వస్తున్నాయి కదా. ఇప్పుడు అది నిన్న ఏం జరిగింది అనేది కాదు వాళ్ళకు ఇవ్వాలి.